రాజయోగం 4వ అధ్యాయం యౌగిక ప్రాణం. వెన్నెముకలో ఈడ పింగళ అనే 2 నాడులున్నాయని యోగులంటారు. వెన్నెముక ఈ చివరి నుండి ఆ చివరి వరకు మధ్యలో బోలుగా ఉంటుంది. దానికి చివరి భాగంలో కుండలిని చక్రం ఉంది. ఈ చక్రం లేదా పద్మం త్రికోణాకారంగా ఉందట. యోగ పరిభాష ప్రకారం ఈ పద్మంలో కుండలిని అనే శక్తి చుట్టుకుని ఉందంటారు. ఈ శక్తి మేలుకొన్న వెంటనే సుషుమ్నా నాడిలో ప్రవేశించి పైకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇలా పైకి వెళ్తున్న కొద్దీ మనసు పొరలు ఒకటొకటిగా తొలగిపోతాయి. యోగికి రకరకాల దివ్య దర్శనాలు కలుగుతాయి. అద్భుత శక్తులు సంక్రమిస్తాయి. ఈ శక్తి మెదడును చేరగానే మన శరీరాల నుండి యోగి పూర్తిగా విముక్తుడైపోతాడు. ఆత్మ స్వాతంత్రాన్ని పొందుతాడు. వెన్నుపాము చాలా విచిత్ర నిర్మాణం కలిగి ఉంటుంది. అది మనకు తెలుసు. 8 అంకెను అడ్డంగా వేస్తే 2 భాగాల మధ్యలో అతికించినట్లు ఉంటుంది. ఆ అంకెను అడ్డంగానే ఒకదాని మీద మరొకటి పేర్చుతూ వెళ్ళండి. అప్పుడది వెన్నుపామును సూచిస్తుంది. దీనిలో ఎడమ వైపున ఇడానాడి ఉంటుంది, కుడివైపున పింగళనాడి ఉంటుంది. ఈ రెంటి మధ్యలోనున్న కాలువ భాగం సుషుమ్న. వెన్నుపూసలు త్రోటిక అనే కటి ప్రదేశంలో అంతమవుతాయి. అప్పుడు వాటి నుండి ఒక సన్నని తంతువు క్రిందికి వెళుతుంది. దీనిలో కూడా సుషుమ్న ద్వారం ఉంటుంది, కాని ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది. దాని క్రింద చివర మూసుకుని ఉంటుంది. ఈ చివర నుండే తంతు సముదాయం త్రికోణాకృతిగా కనిపిస్తుందని శరీర శాస్త్రజ్ఞులు అంటారు. సుషుమ్న ద్వారంలో యోగులు కొన్ని చక్రాలను లేదా పద్మాలను దర్శిస్తుంటారు. వెన్నుముఖలో ఆయా స్థానాల్లో ఉండే నాడీ సముదాయాలకు ఆ చక్రాలు సరిపోతాయి. మూలాధారం నుండి మెదడులోని సహస్రారం లేదా సహస్రదళ పద్మం వరకు సుషుమ్నలోని కొన్ని కేంద్రాలు లేదా పద్మాలున్నాయని యోగులు చెబుతారు. పై నాడీ సముదాయాలే ఈ కేంద్రాలు. అప్పుడు నూతన శరీర శాస్త్ర పరిభాష ప్రకారం యోగుల భావం మనకు సులభంగా అర్థమవుతుంది. ఈ నాడుల్లో 2 రకాల క్రియలు జరుగుతుంటాయి. వీటిలో ఒకటి అంతర్ముఖమై ఉంటే రెండవది బహిర్ముఖమై ఉంటుంది. ఒకటి జ్ఞానకారకమైతే రెండవది చలనకారకం. ఒకటి కేంద్రం వైపు తిరిగి ఉంటే రెండవది కేంద్రానికి పెడముఖమై ఉంటుంది. బయటి వార్తలను ఒకటి మెదడుకు అందిస్తుంది. మెదడు నుండి సూచనలను రెండవది బయటకు తెస్తుంది. నాడీ స్పందనాలన్నీ కూడా మెదడుతో సంబంధం కలిగి ఉంటాయి. ముందు మనం చెప్పుకునే విషయాలు మనకు చక్కగా అర్థం కావాలంటే ఇంకా చాలా విషయాలను మనం తెలుసుకోవాలి. వెన్నెముక మెదడు కలిసే చోట ఒక దుంప వంటి ఆకారం కలిగి ఉంది. మెదడులోని ద్రవ పదార్థంలో తేలుతూ ఉంటుంది. తలకు దెబ్బ తగిలినా దీనివల్ల దానికి ఎలాంటి ప్రమాదం కలగదు. ఈ అంశాన్ని మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే చక్రాల్లో మూలాధారం, మెదడులోని సహస్రారం, నాభిలోని మణిపూరకం, వీటిని ప్రధానంగా గమనించాలి. పదార్థ విజ్ఞాన శాస్త్రం నుండి ఒక విషయాన్ని తీసుకుందాం. విద్యుత్ శక్తి, ఇతరుల శక్తుల గురించి మనకు తెలుసు కదా. నిజంగా విద్యుత్ శక్తి ఎలాంటిదో ఎవ్వరికీ సరిగా తెలియదు. తెలిసినంత వరకు అది ఒక చలనం. ప్రపంచంలో ఇంకా ఎన్నో చలనాలున్నాయి. మరి విద్యుత్ శక్తికి వీటికి భేదమేమిటి? ఈ బల్ల కదులుతుందనుకుందాం. అంటే బల్లగా రూపొందించిన పరమాణువులు అన్ని వైపులకు కదులుతుంటాయి. విద్యుత్ శక్తితో ఈ పరమాణువులన్నింటినీ ఒకే వైపు కదల్చవచ్చు. అంతేకాదు, ఏ పదార్థంలోని పరమాణువులనైనా సరే విద్యుత్ శక్తితో ఒకే వైపు చలింపచేయవచ్చు. ఒక గదిలోని వాయు పరమాణువులనన్నింటినీ ఒకే వైపు కదిలింపచేయండి. అప్పుడు ఆ గది బ్రహ్మాండమైన విద్యుత్ యంత్రమవుతుంది. శరీర శాస్త్రం నుండి మనం మరో విషయాన్ని కూడా గమనించాలి. శ్వాసకోశాన్ని నడిపే కేంద్రానికి నాడీ కోశం ఒక విధంగా అధీనమై పనిచేస్తూ ఉంటుంది. సరే, శ్వాస నియంత్రణం ఎందుకు చేయాలో ఇప్పుడు చెప్పుకుందాం. మొదటగా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. క్రమగతిలో శ్వాసిస్తే శరీరంలోని పరమాణువులన్నీ ఒకే వైపుకు కదిలేందుకు సిద్ధమై ఉంటాయి. మనసు సంకల్పంగా మారినప్పుడు ఏం జరుగుతుంది? విద్యుత్ శక్తి లాంటి చలనంలోకి నాడీ వాహినులు మారతాయి. ఎందుకంటారా? నాడులపై విద్యుత్తును ప్రసరింపజేస్తే నాడులు ధ్రువాభిముఖాన్ని చూపుతాయని వైజ్ఞానికులు నిరూపించారు.
సంకల్పం నాడీ ప్రవాహంగా రూపొందినప్పుడు అది విద్యుత్ శక్తి లాంటి ఒక శక్తిగా మారుతూ ఉంటుందని మనకు దీనివల్ల తెలుస్తోంది కదా. శరీరంలోని చలనాలన్నీ పూర్తిగా క్రమగతిలో జరుగుతూ ఉంటే అప్పుడు ఈ శరీరం సంకల్పం అనే భారీ విద్యుత్ యంత్రంగా తోస్తుంది. ఇలాంటి మహాసంకల్ప శక్తినే యోగి పొందాలనుకుంటాడు. కాబట్టి శారీరక శాస్త్ర దృష్టితో చూచినా శ్వాస నియంత్రణాన్ని అభ్యాసం చేయడం ఎంత అవసరమో తెలుస్తోంది. శ్వాస నియంత్రణం శరీరంలో ఒక క్రమగతిని ఏర్పరుస్తుంది. కాబట్టి శ్వాసకోశం ద్వారా ఇతర కోశాలను కూడా వశం చేసుకోవడానికి ఈ శ్వాస నియంత్రణం మనకు ఎంతో దోహదం చేస్తుంది. మూలాధారంలో నిద్రాణమై ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేయడమే ప్రాణాయామం వల్ల మనకిక్కడ కలిగే పరమ ప్రయోజనం. చూడటం, భావించడం, కలగనడం ఇలాంటి అనుభవాలన్నీ మనకు ఒక సామాన్య ప్రదేశంలోనే సంభవిస్తాయి. ఆ సామాన్య ప్రదేశాన్నే మహాకాశం అని అంటారు. అదే భౌతిక దేశం. యోగులు తమ సంకల్పాలను స్వప్న రూపంలో చూస్తుంటారు. అతీంద్రియ విషయాలను కూడా దర్శిస్తుంటారు. ఇలాంటి అనుభవాలను వారు మరో ప్రదేశంలో పొందుతుంటారు. అదే మానసిక దేశం. అదే చిత్తాకాశం. నిర్విషయ జ్ఞానావస్థలో ఆత్మ స్వయం జ్యోతి అయి ప్రకాశిస్తూ ఉంటుంది. అదే జ్ఞానదేహము. అదే చిదాకాశము. కుండలిని జాగృతమై సుషుమ్నలో ప్రవేశించేటప్పుడు కొన్ని అనుభవాలు కలుగుతాయి. అవన్నీ చిత్తాకాశానికి సంబంధించినవి. కుండలిని సుషుమ్నను దాటి మెదడులోకి వెళ్లగానే నిర్విషయ జ్ఞానం కలుగుతుంది. ఇది చిదాకాశానికి సంబంధించి ఉంటుంది. ప్రకృతిని విద్యుత్తుని పోల్చి చూద్దాం. మనిషి విద్యుత్తును తీగల ద్వారానే పంపగలడు. కానీ శక్తులను ప్రసారం చేయడానికి ప్రకృతికి ఎలాంటి తీగల అవసరం లేదు. కాబట్టి శక్తి ప్రసారానికి తీగల ఆవశ్యకత లేదు. కానీ మనకింకా ఆ సామర్థ్యం రాలేదు. కాబట్టి విద్యుత్ ప్రసారానికి తీగలను ఉపయోగిస్తున్నాం. అలాగే దేహంలో కలిగే ఇంద్రియానుభవాలు, చలనాలు నాడీ తంతులనే తీగల ద్వారా మెదడులోకి వెళుతాయి, మరలా బయటికి వస్తుంటాయి. ఈ తంతులన్నీ వెన్నుపాములో ఉంటాయి. వీటిలో జ్ఞానాన్ని కలిగించే తంతువులు, క్రియలను కలిగించే తంతువులు ఉంటాయి. మొదటి రకం తంతువులు ఇళానాడి అని, రెండవ రకం తంతువులు పింగళ నాడి అని యోగులంటారు. కేంద్రం వైపు వెళ్లే వాహినులు మెదడుకు వార్తలను తీసుకువెళతాయి. కేంద్రం నుండి దూరంగా వెళ్లే వాహినులు మెదడు నుండి వార్తలను వెలుపలికి తెస్తాయి. ఈ రెండు రకాల వాహినులు ముఖ్యంగా ఈ ఇడా పింగళ నాడి మార్గంలోనే పయనిస్తుంటాయి. అయితే ఈ తంత్రుల సహాయం లేకుండా వార్తలను పంపడం, గ్రహించడం మనసుకు ఎందుకు సాధ్యం కాకూడదు? ప్రకృతిలో ఇలా జరుగుతోంది కదా. దీన్ని గనక మీరు సాధించగలిగితే మీరు ప్రకృతికి దాస్యం చేయనక్కర్లేదని యోగులు చెబుతారు. మరి దీన్ని ఎలా సాధించాలి? సంకల్ప ప్రవాహాన్ని సుషుమ్న మార్గంలో పంపగలిగితే మీరు దీన్ని సాధించవచ్చు. నాడీ కోశమనే ఈ తంతు సమూహాన్ని మనసే నిర్మాణం చేసుకున్నది. తంత్రుల అవసరం లేకుండా వర్తించాలంటే మనసే ఈ తంత్రి సమూహాన్ని భేదించాలి. ఈ కార్యాన్ని సాధన చేస్తే చాలు, జ్ఞానమంతా మన వశమవుతుంది. శరీరానికి ఇక దాస్యం చేయనవసరం లేదు. కాబట్టి సుషుమ్నను వశం చేసుకోవడం చాలా అవసరం. నాడీ తంత్రులనే తంత్రులు లేకుండానే మనం సంకల్ప ప్రవాహాన్ని సుషుమ్న ద్వారా పంపితే చాలు, మన సమస్య తీరుతుంది, మన కార్యం నెరవేరుతుంది అని యోగులు చెబుతారు. సామాన్యుల్లో సుషుమ్న క్రింది కొన మూసుకుని ఉంటుంది. ఆ స్థితిలో అది క్రియారహితమై ఉంటుంది. ఈ కొసను తెరిచి నాడీ ప్రవాహాన్ని సుషుమ్న ద్వారా పంపాలి. దీనికోసం యోగులు ఒక సాధనా విధానాన్ని చెబుతారు. నాడీ కేంద్రానికి ఒక వార్త వెళితే ఆ కేంద్రంలో ప్రతిక్రియ కలుగుతుంది. ప్రతిక్రియ కలిగిన వెంటనే స్వయంచాలిత కేంద్రంలో చలనం ఏర్పడుతుంది. ఈ ప్రతిక్రియ జ్ఞాన కేంద్రాల్లో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా విషయ జ్ఞానం, తర్వాత చలనం కలుగుతాయి. బాహ్య ప్రపంచంలో నుండి కలిగే క్రియకు ప్రతిక్రియ జరగడం ద్వారా మనకు విషయ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. మరి స్వప్నంలో విషయ జ్ఞానం ఎలా కలుగుతుంది? స్వప్నంలో బాహ్య ప్రపంచ వ్యాపారం ఏదీ లోనికి రాదు. అయితే జ్ఞానేంద్రియ వ్యాపారాలు గుప్తంగా అణిగి ఉంటాయి. నేను ఒక నగరాన్ని చూస్తున్నాననుకోండి. ఆ నగరానికి చెందిన బాహ్య విషయ స్పర్శలకు తగిన ప్రతిక్రియ నా మనసుకు కలిగితే వెంటనే ఆ నగరం నాకు కనిపిస్తుంది. అంటే నగరంలోని బాహ్య విషయాలతో
మెదడుకు వార్తలను తీసుకువెళ్లే నాడులకు చలనం కలుగుతుంది. ఈ చలనంతో మెదడులోని పరమాణువులకు ఒక విధమైన చలనం ఏర్పడుతుందని గ్రహించాలి. కాబట్టి చాలా కాలం తరువాత కూడా నేను ఆ నగరాన్ని జ్ఞాపకం చేసుకోగలను. స్మృతి అనేది ఇలాగే కలుగుతుంటుంది. అయితే ప్రత్యక్షానుభవం కన్నా స్మృతి అనుభవం మందంగా ఉంటుంది. మరైతే ప్రత్యక్షానుభవంలో మాదిరే మెదడులో స్పందనాలు ఎలా కలుగుతుంటాయి? అక్కడ ప్రత్యక్షానుభవం లేదు కదా. కాబట్టి ఈ స్పందనాలు ఎక్కడో అణిగి ఉంటాయి. వాటి వల్లనే స్వప్నం అనే మంద ప్రతిక్రియ కలుగుతూ ఉంటుందని అనుకోవాలి. ఈ శేషించిన స్పర్శలన్నీ మూలాధారం అనే కేంద్రంలో ప్రోగై ఉంటాయి. దానిలో అణిగి ఉన్న క్రియశక్తే కుండలిని. కుండలిని అంటే చుట్టుకొని ఉన్నది అనే అర్థం. ఏకాగ్రంగా అధ్యయనం చేస్తున్నప్పుడు, ఒక విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు మూలాధార ప్రాంతంలో వేడి పుడుతుంది. కాబట్టి శేషించిన చలన శక్తి అంతా దేహంలో ఈ మూలాధార కేంద్రంలోనే కూడియుందని సహేతుకంగా తెలుస్తోంది. కుండలిని శక్తిని మేల్కొల్పి ప్రాణవంతం చేసి సుషుమ్నలో పైకి వెళ్లేలా చేస్తే అప్పుడు ఈ శక్తి ఒక చక్రం తర్వాత మరొక చక్రంపై తన ప్రభావం చూపుతుంది. ఈ స్థితిలో అత్యద్భుత ప్రతిక్రియ కలుగుతుంది. ఈ కుండలిని శక్తిలో ఒక సూక్ష్మాంశం నాడీ తంతువు నుండి వెళితే ఆయా కేంద్ర స్థానాలు ప్రతిక్రియ చేస్తాయి. అప్పుడే మనకు స్వప్నం లేదా మానసిక కల్పనలు కలుగుతాయి. అయితే చాలా కాలం ధ్యానం చేస్తే ఎంతో బలం లభిస్తుంది. ఈ బలంతో కుండలిని శక్తిని మొత్తం సుషుమ్న ద్వారా పైకి పంపించవచ్చు. అప్పుడు ఆ శక్తి అలా పైకి వెళుతూ ఆయా కేంద్రాలను తాకుతుంది. అప్పుడు స్వప్నాదుల కన్నా గొప్ప ప్రతిక్రియ ఏర్పడుతుంది. అదే అతీంద్రియ జ్ఞానం. మెదడు ఇంద్రియానుభవాలకు కేంద్ర స్థానం. కుండలిని శక్తి దీన్ని చేరగానే మెదడంతా ప్రతిస్పందిస్తుంది. దానితో పూర్ణ చైతన్య ప్రకాశ ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. కుండలిని శక్తి పైకి వెళుతూ ఒక్కొక్క చక్రాన్నే దాటుతూ ఉంటుంది. అలా దాటుతున్నప్పుడు మనసులోని పొరలు ఒకటొకటిగా తొలగిపోతుంటాయి. అప్పుడు యోగులు విశ్వ సూక్ష్మ రూపాన్ని లేదా కారణ రూపాన్ని దర్శిస్తారు. శబ్దాది విషయాల్లో, ఇంద్రియానుభవాల్లో వ్యక్తమయ్యే జగత్ కారణాలను ప్రత్యక్షంగా చూస్తారు. జగత్ కారణాలు తెలిస్తే చాలు, కార్యజ్ఞానం తప్పక కలుగుతుంది. కాబట్టి అతీంద్రియ జ్ఞానం, దివ్య జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే కుండలిని శక్తిని జాగృతం చేయటం తప్ప మరో మార్గం లేదు. తాత్విక విశ్లేషణతో, నిత్యానిత్య వస్తు వివేకంతో, ఈశ్వర ప్రేమతో, సిద్ధ పురుషుల అనుగ్రహంతో ఇంకా అనేక మార్గాల్లో కుండలిని శక్తిని జాగృతం చేయవచ్చు. ప్రకృతికి అతీతంగా అలౌకిక జ్ఞాన శక్తులు అక్కడక్కడా వ్యక్తమవుతుంటాయి. అలా వ్యక్తమయ్యే చోట తప్పక సుషుమ్నలో కొద్దిగానైనా కుండలిని శక్తి ప్రవేశించిందని చెప్పాలి. ఇలాంటి సందర్భాల్లో కుండలిని శక్తిలోని అల్పాంశాన్ని జాగృతం చేసే సాధనను ఏదో ఒక దాన్ని జనులు తమకు తెలియకుండానే ఆచరిస్తుంటారు. తెలిసి చేసినా తెలియక చేసినా ఉపాసనా ఫలం తప్పక ఉంటుంది. ఎవరి వల్లో తన ప్రార్థనలు ఫలిస్తున్నాయి అని అనుకునే వారికి ఆ సిద్ధి తనలో నుండే కలుగుతున్నదని తెలియదు. ప్రార్థన పూర్వక మనశ్శక్తితో తనలో నిర్ధారణమై ఉన్న అనంత శక్తిలో ఆవగింజంత శక్తిని జాగృతం చేశానన్న సంగతి అతనికి తెలియదు. ప్రతి జీవిలోనూ కుండలిని శక్తి నిద్రాణమై ఉంది. దాని అనుగ్రహాన్ని పొందే మార్గం తెలియగానే మనకు శాశ్వతానందం కలుగుతుంది. అజ్ఞానంతో భయభ్రాంతులకు లోనై అనేక నామాలతో జనులు ఆరాధించేది ఈ కుండలిని శక్తినే అని యోగులు అంటున్నారు. అన్ని ఉపాసనలకు, అన్ని ప్రార్థనలకు, అన్ని శాస్త్ర విధులకు, అన్ని క్రియాకలాపాలకు ఆధారభూత మూలతత్వాన్ని నిరూపించే మతతత్వ శాస్త్రమే ఈ రాజయోగం.